హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓటర్ జాబితాలో లోపాలను ఎత్తి చూపుతూ బీహార్లో ఓటర్ అధికార యాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం జమాల్పూర్లోని మసీదుకు వెళ్ళారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ కూడా గతంలో ఇదే మసీదును సందర్శించారు. దీంతో కొందరు అప్పటి ఫోటోను ఇప్పటి రాహుల్ గాంధీ ఫోటోను పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ జమాల్పూర్లోని ఖాన్కా రెహమానీ మసీదును సందర్శించారు. అక్కడ ఉన్న మసీదు పెద్ద మౌలానాను కలిశారు. రాహుల్తో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. రాహుల్ తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా 1985లో ఈ మసీదును సందర్శించారు. అప్పటి నుంచి మసీదుతో వారి కుటుంబానికి ఉన్న అనుబంధం కొనసాగుతూ వస్తున్నది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కూడా 40 ఏళ్ల కిందట తన తండ్రి కూర్చున్న చోటే కూర్చొని మౌలానాతో ముచ్చటించారు. దీంతో ఈ ఫోటో వైరల్గా మారింది. గతంలో మహాత్మా గాంధీ, నెహ్రూ సహా అనేక ప్రముఖులు ఈ మసీదును సందర్శించిన వారిలో ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో షెడ్యూల్ వచ్చే నేపథ్యంలో అంటే ఈ ఏడాది చివరిలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ రాజకీయ వేడి స్టార్ట్ అయింది. ప్రధానంగా అక్కడ 65 లక్షల మంది ఓటర్ల జాబితాను ఈసీ తొలగించడంతో ఈ దుమారం చెలరేగిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందే అక్కడ ప్రధాన పార్టీలు మాటల యుద్ధం మొదలుపెట్టాయి. ఏం జరుగుతుందన్నది చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.